హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్లో చెప్పేయండి. అండ్ ఈరోజు అయితే సండే స్పెషల్ చికెన్ కర్రీ చేస్తున్నాము. చికెన్ని బాగా కడుక్కొని పసుపు, ఉప్పు, కారం, పెరుగు వేసి బాగా కలిపేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనమైతే ఇప్పుడు కొబ్బరి వేయించి పక్కన పెట్టేసుకుందాము. మిక్సీలో ఆనియన్, కొత్తిమీర తీసి మిక్సీ పట్టి పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని చెక్క, లవంగం వేసేసి మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇందులో ఇది బాగా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో అల్లం పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాము. అల్లం కూడా బాగా మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మంచి వాసన వస్తుంది. ఇప్పుడైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి బాగా కలిపి మూత పెట్టేసుకుందాం. సెట్ చేయట్లేదు, ఊరికే మూత అలా పెట్టేసి చికెన్ని నూనెలో బాగా మగ్గనివ్వాలన్నమాట. ఫుల్ వాటర్ అయితే వచ్చేసింది. అండ్ ఇంకా మనకి తగినన్ని వాటర్ పోసుకొని, గ్రేవీకి సరిపడా వాటర్ పోసేసుకొని అందులో కొబ్బరి, మిరియాల పొడి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పొడిని ఇందులో వేసి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. 3 విజిల్స్ వచ్చాక ఇందులో గరం మసాలా, ఎల్లిపాయలు మిక్సీ పట్టేసి వేసేసుకుంటున్నాము. ఇది ఆఫ్ చేసే ముందర వేసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ అయితే రెడీ. చికెన్ అయిపోయిన తర్వాత పెరుగన్నం తినకపోతే ఎలా, అందుకోసం పెరుగన్నం కూడా కలిపేసుకుంటున్నాము. పెరుగన్నంకి తర్వాత పెట్టేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి చీలికలు, ఉప్పు, మిరియాల పొడి వేసి తర్వాత పెట్టేసుకోవడమే. ఇలా తరువాతని అన్నంలో కలిపేసుకొని క్యారెట్ తురుము కూడా కలిపేసుకొని పెరుగు కలిపేసి దాని మెత్తనాలు వేసేసుకోవాలి. ఇలా పెరుగన్నం పెడితే పిల్లలు కూడా కొద్దిగా ఇష్టంగా తింటారనమాట. నేను చేసిన చికెన్ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలాగా టేస్ట్ అయితే చాలా బాగుంది. సండే స్పెషల్ మీరేం చేశారో కామెంట్లో చెప్పేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మరొక మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం.